హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కావ్య. నేను శుద్ధమైన శాకాహార వంటల్ని నా ఛానల్‌లో పరిచయం చేస్తాను. ఇవే మీరు ఇంగ్లీష్‌లో కూడా చూడొచ్చు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇవాళ మనం చాలా ఈజీగా, హెల్తీగా అండ్ చాలా మంచి టేస్ట్ ఇచ్చే సూజీ టోస్ట్ చూడబోతున్నాము. సూజీ అంటే బొంబాయి రవ్వతో చేసుకునే టోస్ట్ అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా మిల్క్ బ్రెడ్ ఒక 2 స్లైసెస్, బొంబాయి రవ్వ పావు కప్పు, పెరుగు అందులో సగం, మనం తీసుకున్న బొంబాయి రవ్వలో సగం అన్నమాట. అండ్ ఒక స్పూన్ తరిగిన ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్ ఒక స్పూన్, తరిగిన టొమాటో ఒక స్పూన్, అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర తగినంత, నువ్వులు వేయించి పెట్టుకున్నవి ఒక అర స్పూను, అండ్ ముందుగా మనం బాదం, అక్రూట్ ఇంకా పిస్తా పప్పుల్ని వేయించి పొడి పెట్టుకున్నాను నేను, అదొక స్పూను. ఓట్స్ అండి, ఇది నేను టొమాటో ఫ్లేవర్లో తీసుకున్నాను, మీరు ఏ ఫ్లేవర్లో అయినా తీసుకోవచ్చు. ఇంకా ఉప్పు, ధనియాల పొడి, కారం చిటికెడు. ముందుగా మనం బౌల్లో మన బొంబాయి రవ్వను తీసుకుందాము. అందులో మన ముందుగా పెట్టుకున్న పెరుగును వేసేసుకుని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. దీనిలో చాలా కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుంటే ఎటువంటి ఉండలు రాకుండా ఉంటాయి. అందులో మనం ముందుగా పెట్టుకున్న ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. అందులో ఇంకా ఓట్స్, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటో అండ్ తురిమిన క్యారెట్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. అందులోనే మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కొంచెం వేద్దామండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసుకుందాము. ఈ రెండు వేస్తే రెసిపీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, నిజంగా చాలా బాగుంటుంది. అందులోనే మనం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ముందుగా పెట్టుకున్న మిశ్రమాన్ని మన బ్రెడ్ స్లైస్ మీద పెట్టుకుని ఒక సైడే మనం పెట్టుకోవాలండి. దాన్ని ఈవెన్గా అంచులకి కూడా వెళ్ళేటట్టుగా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. చాలా టేస్టీ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా నేను పెనాన్ని హీట్ చేసుకున్నాను. దాని మీద నెయ్యి వేసుకుని మన బ్రెడ్ స్లైస్ని తిరగేసి ప్యాన్ మీద వేసేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో చిన్న సెగ మీద మనం కాల్చుకోవాలండి. అప్పుడే మనకి బొంబాయి రవ్వ మంచిగా వేగుతుంది. వేరే సైడ్ కూడా మనం మంచిగా నెయ్యి వేసేసుకున్నాము. అప్పుడప్పుడు అలా లైట్గా అదుముకుంటూ 3-4 నిమిషాలు అయిన తర్వాత తిప్పేసుకుందాం. చూసారా కలర్ ఎంత బాగుందో, నోరు ఊరిపోతుంది కదా. నాకు కూడా వెంటనే ట్రై చేయాలనుంది. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుని మనం నచ్చిన వెజిటబుల్స్ తోటి, కూరగాయలతోటి గార్నిష్ చేసేసుకుందాం. దీన్ని మనం టొమాటో కెచప్ తోటన్నా లేకపోతే గ్రీన్ చట్నీతోనైనా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.